తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ఫోటోలు ఎందుకు అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వము అని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చేది బీజేపీ ప్రభుత్వమే కదా అని నిలదీశారు. సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిదా అని సెటైర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమే బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇలా 57 లక్షల మందికి 57 లక్షల రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అన్ని కుటుంబాల మేము ఇలా రేషన్ బియ్యం ఇస్తుంటే ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? నేను చూసిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టారు. నిన్న టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. సంబంధిత మంత్రి గారు ఎంతమందికి ఇస్తున్నట అంటే బియ్యం 3,43,00,000 మందికి. నువ్వు ఇచ్చేది ఏం ఓడించి పెట్టినావు? 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తా అంటున్నావు. అంటే ఎంత బ్లఫ్ చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకోటి